నమస్తే, నేను డాక్టర్ రమాదేవి. నేను ఈరోజు ఈ వీడియోలో పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ 100% న్యాచురల్గా మెడిసిన్స్ లేకుండా ఎలా రివర్స్ చేసుకోవాలా అనే విషయాల్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చెప్పేదంతా కూడా రీసెర్చ్ బేస్డ్గా, సైన్స్ బేస్డ్గా చెప్తాను. చాలా సింపుల్ టిప్స్ కానీ మీరు ఫాలో చేస్తే మాత్రం ఇది 100% ఎఫెక్టివ్. ఫస్ట్ టిప్ ఏంటంటే డైట్. మీరు ఆహారాన్ని తినే విధానాన్ని మార్చుకోండి. షుగరు, జంక్ ఫుడ్, ఆయిలీ ఫుడ్ ఇవి మానుకోండి. బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోండి. లో కార్బోహైడ్రేట్ తీసుకోండి. హై జిఐ అంటారు. లో కార్బోహైడ్రేట్ అంటే పిండి పదార్థాలు తక్కువగా ఉన్నాయి, అంటే మిలెట్స్, ప్రోటీను ఉన్న పదార్థాలు, ఆకుకూరలు, కూరగాయలు, ఫైబరు ఇలా ఉన్నవి తీసుకోండి. అవాయిడ్ చేయాల్సింది ఏంటి అంటే షుగర్ని పూర్తిగా అవాయిడ్ చేయండి. జంక్ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్ని అవాయిడ్ చేయండి. దీంతో మీకు చాలా రెస్పాన్స్ ఉంటుంది. ఇక రెండవది వచ్చేసేటప్పటికి వెయిట్ రిడక్షన్. 10% ఆఫ్ ద వెయిట్ రిడక్షన్తో మీకు మొత్తం సిమ్టమ్స్ రివర్స్ అవుతాయి. ఆ 10% తగ్గడం చాలా కష్టం, ఎందుకంటే ఈ హార్మోన్స్ ఇర్రెగ్యులారిటీ నుంచి మీరు వెయిట్ పెరుగుతూ ఉంటారు. కానీ మీరు ఒక 10% వెయిట్ తగ్గితే కూడా మీకు ఈ సిమ్టమ్స్ అన్నీ రివర్స్ అవుతాయి. దానికి మీరు చేయాల్సింది, నేను సింపుల్ టిప్, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏం లేదు, మీరు ఒక విండో పీరియడ్లో తింటారు, మీకు కావాల్సిందంతా తింటారు. ఫాస్టింగ్ పీరియడ్లో ఫాస్టింగ్ ఉంటారు. ఈ ఫాస్టింగ్ మనం పండగలకి ఇట్లా ఉండే ఫాస్టింగ్ లాంటిది కాదు. ఇందులో ఏంటి, మీరు 14 గంటలు ఫాస్టింగ్లో ఉంటారు. 14 గంటలు అంటే 12 గంటలు ఉండొచ్చు, 14 గంటలు ఉండొచ్చు, 16 గంటలు ఉండొచ్చు, 18 గంటలు ఉండొచ్చు. ఈ రకంగా రకరకాల విధానాల్లో ఉన్నాయి. మొదట మీరు 14 గంటలతో స్టార్ట్ చేయండి. అంటే సపోజ్ మీరు రాత్రి 6:30కంతా తినేసి ఇంకా ఆ తర్వాత ఏం తినద్దు, మళ్ళీ మార్నింగ్ 8:30కి మీరు బ్రేక్ఫాస్ట్ చేయాలి. అంటే 14 గంటల మధ్యలో మీరు ఏం తినద్దు, రాత్రి నిద్రతో కలుపుకొని. అప్పుడు అస్సలు అంటే నీళ్లు తప్ప ఏమీ తీసుకోకూడదు. ఏమైనా తీసుకోవచ్చు అంటే ఏం తీసుకోవాలంటే గ్రీన్ టీ, దాంట్లో ఏమి చక్కెర, తేనె ఏమీ వేసుకోకుండా ఒకటి. రెండవది బ్లాక్ కాఫీ, దాంట్లో కూడా పాలు కానీ చక్కెర కానీ ఏమి వేసుకోకుండా బ్లాక్. ఈ 2 వాటర్ తప్ప ఇంకా ఏమి కానీ తీసుకోకూడదు. అప్పుడు మీకు ఫ్యాట్ బర్న్ అయిపోయి మీకు తెలియకుండానే మీకు వెయిట్ రిడక్షన్ అవుతుంది. దాంతోపాటు మీకు ఈ పీసీఓడి ప్రాబ్లం కూడా క్రమేపీ తగ్గుతూ వస్తుంది. ఇక మూడవది వచ్చేసి స్ట్రెస్. మీరు విపరీతంగా ఆలోచిస్తూ ఉంటే ఏ విషయానికైనా, చిన్న విషయానికి కూడా ఎక్కువ ఆవేశపడిపోవడం, ఎక్కువ దిగులు పడిపోవడం, లేకపోతే ఓవర్ బర్స్ట్ కావడం, ఇట్లాంటి నేచర్ మీకు ఈ సెన్సిబుల్ నేచర్ ఉంటే మాత్రము కార్టిజాల్ ఎక్కువ మోతాదులో మీకు లోపల రిలీజ్ అవుతుంది. దాని నుంచి మీకు హార్మోన్స్ అన్నీ ఇర్రెగ్యులర్ అయిపోతాయి, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతాయి, వెయిట్ ఎక్కువ అవుతారు. కాబట్టి ప్రశాంతంగా దేన్ని కూడా అర్థం చేసుకొని మీరు దాన్ని ఎక్కువ తీసుకోకుండా ఉండడము, స్ట్రెస్ను తగ్గించుకోవడము చేయండి. దానికి మెథడ్స్ ఏంటి, ఒకటి యోగా లాంటివి చేయండి, లేకపోతే వాక్ పోండి, బయట పార్క్లో నడవండి, మీకు మంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. 30 మినిట్స్ బయట పార్కో లేదా అవుట్ సైడ్ పోయి మంచి ఫ్రెష్ ఎయిర్లో వాకింగ్ చేయండి. ఇలాంటివి చేయడం వలన ఒకటి వెయిట్ తగ్గుతారు, రెండోది స్ట్రెస్ కూడా తగ్గుతుంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ నిద్ర. ఒకే టైంకి నిద్రపోయి ఒకే టైంకి నిద్ర లేవడం అనేది అలవాటు చేసుకోండి. కనీసం 7 నుంచి 8 గంటల నిద్ర నుంచి హార్మోన్స్ అన్నీ రెగ్యులరైజ్ అవుతాయి. మీ బాడీ నుంచి కూడా ఈ స్ట్రెస్ హార్మోన్స్ లేకుండా ఉంటాయి. కాబట్టి ఈ 4 చిట్కాలు మీరు పాటించి చూడండి. ఖచ్చితంగా మీకు పీసీఓడి లేదా పీసీఓఎస్ అనేది రివర్స్ అవుతుంది. ఇది లైఫ్ లాంగ్ డిసీజ్ కాదు. చాలామంది వాళ్ళ జీవన విధానం మార్చుకోవడం వలన దీన్ని మార్చుకున్నారు. మీరు కూడా ఇవన్నీ రేపటి నుంచే పాటించండి. ఏదన్నా డిఫికల్ట్ ఉందా, లేకపోతే ఆల్రెడీ మీరు చేశారా, ఈ విషయాలన్నీ కింద కామెంట్ బాక్స్లో రాయండి. నేను అన్ని కామెంట్స్ చదివి మీకు సమాధానం ఇస్తాను. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నాది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.